2026 కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదముల వారు కన్యా రాశిని ఫలితాలు చూడవచ్చు. అలాగే వీరికి ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం 3. గ్రహ సంచారం ఎలా ఉందంటే, గురువు జూన్ 1 వరకు 10వ ఇంట, తదుపరి అక్టోబర్ 30 వరకు 11వ ఇంట, తదుపరి ఫిబ్రవరి 24 వరకు 12వ ఇంట, తదుపరి తిరిగి సంవత్సరాంతం వరకు 11వ ఇంట. శని ఈ సంవత్సరం అంతా సప్తమందు ఉంటారు. అక్టోబర్ 1 వరకు రాహు 6వ ఇంట, కేతు 12వ ఇంట, తదుపరి రాహు 5వ ఇంట, కేతు 11వ ఇంట. అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారాలను కలిసి వచ్చును. వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం, శత్రువులపై ఆధిక్యత, కళత్వ సౌఖ్యం ఉన్నాయన్నమాట ఈ కన్యా రాశి వారికి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు సన్నగిల్లుతాయి, జాగ్రత్తగా ఉండాలా. పార్టీల విరోధం రావచ్చును, పదవీ గండము ఉంది రాజకీయ నాయకులకు అయితే. ఉద్యోగులకు జ్ఞాపక శక్తి పెరగాల, పనిచేసే దగ్గర ఓపికతో పని చేసుకోవాలా. మహిళా ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం, ప్రభుత్వ లావాదేవీలలో ఎందు పూర్తి అనుకూలత. ఆయిల్ వ్యాపారులకైతే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ధనలాభాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ వాళ్లకు అన్ని రంగంలో విజయం ఉంది. నూతన కార్య విజయము, తీసిన సినిమాలు హిట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో జనవరి నెల ఎలా ఉంటుందంటే, రాజకీయ వ్యవహారాలందు జాగ్రత్తగా ఉండాలా. వృత్తి ఉద్యోగాల యందు సంతృప్తి కలుగుతుంది. స్త్రీ మూలంగా కలహములు ఉన్నాయి కాబట్టి స్త్రీలకి వారికి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఫిబ్రవరి నెలలో ప్రయత్న కార్యక్రమాలు ఫలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. సర్వకార్యములందు జయము. మార్చి నెల కొన్ని పనులు చెడిపోతాయి. ధార్మిక విద్యా సంస్థలు మోస పనులు చేయటంచే విద్య కష్టమవుతుంది. ఏప్రిల్ నెల యందు ప్రకృతి సంబంధమైన వైపరీత్యాల వల్ల కొంత నష్టమును ఎదుర్కొంటారు. భూ సంబంధముగాను కొన్ని చిక్కులు ఏర్పడతాయి. మే నెల యందు అన్ని రంగంలో నిరుత్సాహమే గోచరిస్తుంది కాబట్టి సామాన్య ధనలాభం ఉంది. సంతోష వార్తలు వింటారు. మాసాంతమున కొంచెము బాధలు ఉంటాయి. జూన్ నెలలో ధైర్య సహాయములందు శాంతియు, ఒడిదుడుకులు, మానసిక ఆందోళనలు, శ్రమకు తగ్గ ఆదాయం ఉంటుంది. జూలై నెలలో కుటుంబ గౌరవము, తీర్థయాత్ర లాభము, సోదర మూలమున అభివృద్ధి కలుగుతాయి. ఆగస్టు నెలలో పెండింగ్లో ఉన్న కేసులన్నీ అనుకూలమైన తీర్పు వస్తాయి. చేయి వృత్తి అధిక లాభాలు పొందుతారు. సెప్టెంబర్లో కుటుంబంలో తన మాట విలువ తగ్గును. ఆరోగ్య లోపాలు ఉంటాయి. స్త్రీలకు అత్యంత అనుకూలమైన కాలం. అక్టోబర్ నెలలో తలపెట్టిన కార్యక్రమాలు అనేక చిక్కులతో పూర్తియగును. నవంబర్లో గ్రహానుకూలత యథాపూర్వమే ఉన్ను. ఆదాయం వ్యయంలో అనుకూలత తగ్గుతుంది. మనోల్లాసం సామాన్యం. అపనిందలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నెలలో. డిసెంబర్ నెలలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. చిత్ర విచిత్ర సమస్యలు దాపరించుతాయి. మంచి మార్పులు గోచరిస్తాయి అన్నమాట డిసెంబర్ లాస్ట్లో. కోర్టు వ్యవహారాలందు తీర్పులో ఆలస్యం అవుతాయి. స్వస్తి.